హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా లంచ్ బాక్స్ కోసమని నేనైతే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. చింతపండు పులిహోర. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కన్నా అన్న ఉద్దేశంతో చేస్తాను. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడైతే ఫస్ట్ కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక గోళం పెట్టి అది కొంచెం వేడైనాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఈ పని అయిపోయాక నాకు గిన్నెలు తోమే పని కూడా ఉంది. అందుకోసమే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకైతే నూనె మరిగాక అందులోకి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి అందులోకి పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోకి కరివేపాకు వేసుకొని తర్వాత అందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి పల్లీలు అనేవి వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి వాటిని ఒకసారి కలబెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే అన్నంలో వేసిన తర్వాత కూడా ఇందులో వేయకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంది, టేస్ట్ సరిగా ఉండదు. అందుకోసం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్. ఇంకైతే ఇది పూర్తిగా వేగిపోయాక ఇంకా ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని బాగా కలపెట్టి ఇంకా కొంచెం ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఈ చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి. ఇంకైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టాను. కొంచెం పెద్దగా ఉన్న బాక్స్ మా బాబుకి, ఇంకా చిన్న బాక్స్ అయితే మా పాపకి. మా బాబుకి అయితే తినేస్తాడు. మా పాప ఎంత తక్కువ పెట్టినా కూడా మళ్ళీ ఎక్కువ పెట్టావు అంటూ బాక్స్ అలాగే తీసుకొచ్చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? ఇంకైతే బాక్సులు బ్యాగులలో పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాగులు వాళ్ళకి ఇచ్చేసి అటు ఫ్రూట్స్ కోసమని వెళ్ళాలి. ఇంట్లో ఫ్రూట్స్ ఏమి లేవు పిల్లలకి స్నాక్స్ కోసమని. అందుకోసమని తొందరగా వెళ్ళేసి పని చూసుకొని రావాలి. ఇక్కడైతే బ్యాగులు అయితే లంచ్ బాస్కెట్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా వెళ్ళి నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా స్కూల్కి వెళ్ళి బాక్సులు ఇచ్చేసి అటు ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళాలి. ఇంకైతే స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇచ్చి ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఇంకైతే బాయ్. ఇంకైతే ఇవేంటి అని చూస్తున్నారా? ఇంకా మనము కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటాం కదా, ఆ బాక్సెస్ అండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇలాగ బాక్సెస్ని అయితే నేను పడేయకుండా అన్నీ ఒక కవర్లో అయితే వేసి పెడతాను. ఇలా ఎక్కువైనప్పుడు ఇంకా వాటిని ఇచ్చేసి వస్తానండి. ఇంకైతే అవి వేసి రావడం అయిపోయింది. ఇక్కడైతే ఇంకా ఫ్రూట్స్ తెచ్చినవి చూపిస్తున్నాను. ఏమేమి తెచ్చాను అన్నది కూడా చూపిస్తాను, చూడండి. మీలో ఎంతమంది ఇలా బాటిల్స్ని ఒక చోట వేసి అమ్ముతారు? కొంతమంది అయితే పడేస్తారు కదా. నేనైతే చాలామందిని చూశాను. నేనైతే ఇలా సేవ్ చేసి ఆ వచ్చిన 30 రూపాయలతో ఏదో ఒక చిన్నదైతే కొనుక్కుంటాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక పైనాపిల్ అయితే తీసుకున్నానండి. అదైతే పీస్ వచ్చేసి 20 రూపీస్. ఇదేంటంటే అక్కడ నేను అంతా చూసే తీసుకున్నాను. కాకపోతే ఇంటికి వచ్చే టయానికి అది ఎందుకో మరి మెత్తగా అయిపోయింది. ఇదేందబ్బా, నేను అక్కడ చూసేటప్పుడు బాగానే ఉండింది కదా, ఇంటికి వచ్చేసరికి ఇలా అయ్యిందని కొంచెం ఆలోచించాను. అయినా నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే మధ్యలో బండి మీద వచ్చేటప్పుడు ఇది పుచ్చకాయ దీని మీద ఏమన్నా పెట్టానా అని డౌట్ వస్తుంది. ఇంకా ఎలాగైతేనేమో అదైతే కొంచెం మెత్తబడిపోయింది. ఇంకొచ్చేసి మళ్ళీ యాపిల్స్ అయితే తీసుకున్నాను. యాపిల్స్ బాగానే 100కి 7 ఇచ్చారు. బాగానే ఉన్నాయండి.
రూపాయలకి 7 యాపిల్స్ ఇచ్చారు. చిన్నగానే ఉన్నాయి కానీ గట్టిగా బాగున్నాయి. అందుకోసమని ఒక 100 రూపాయలకైతే తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా కూల్ డ్రింక్ బాక్స్లో ఐస్ క్రీమ్స్, అవి వేసి ఏం తెచ్చుకున్నాను అన్నది లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఇంకొకటి వచ్చేసి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇది కిలో వచ్చేసి 30 రూపీస్, 2 కిలోస్ ఉంది, 50 రూపీస్ పడింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాటిల్స్ అమ్మిన డబ్బులతో ఈ తాడైతే కొనుక్కున్నానండి. థ్యాంక్ యూ ఫర్